భారత సైన్యాన్ని వెనక్కి పంపించేసి చైనా సైన్యాన్ని ఆ ప్లేస్‌లో రీప్లేస్ చేయాలన్నటువంటి మాల్దీవుల అధ్యక్షుడు మొయిజ్జు ప్లాన్. ఇప్పుడు ఆ మొయిజ్జునే అధ్యక్ష పదవి నుండి తొలగించేయాలన్నది అక్కడ ప్రతిపక్షాల ప్లాన్. ఈలోపుగా మనం వాళ్ళని చూసి చూడనట్టు వదిలేయడం వల్ల వాళ్ళ చేపలు పట్టేటటువంటి నౌకలొచ్చి మన సముద్ర జలాల ప్రాంతంలో లేదంటే గనక అందరికీ సంయుక్తమైనటువంటి ప్రదేశంలో చేపల వేట చేస్తున్నది అంతర్జాతీయ జలాలు. అందులో మన ఈఈజెడ్ పరిధిలోకి వస్తున్న చూసి చూడనట్టు పోతూ ఉండేవాళ్ళం. మన మిత్ర దేశం, చిన్న దేశం అన్నటువంటిది. ఇప్పుడు వాటిని ఆపేయడంతో బిత్తరపోయింది మాల్దీవులు. దాని మీద వివరణ కోరింది. అదే సమయంలో భారతదేశం ఏమైనా చూస్తూ ఊరుకుంటుందా? చూస్తూ ఊరుకునేటటువంటి పరిస్థితుల్లో గతంలో లాగా లేదు. ఇప్పుడు దేశం అయితే ఇండియా అండ్ మాల్దీవ్స్ హెల్డ్ సెకండ్ రౌండ్ ఆఫ్ హై లెవెల్ కోర్ గ్రూప్ మీటింగ్ ఇన్ న్యూ ఢిల్లీ on February 2 and 3 and 4 on Mali's demand for the withdrawal of all Indian military personnel. The Maldivian foreign minister claimed that the Indian government had agreed to pull out troops by May 10th. However, the External Affairs Ministry's report has no mention of troop withdrawals. On the contrary, MEA said both sides also agreed on set of mutually workable solutions to enable continued operation of Indian aviation platforms. ఇది ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క స్టేట్మెంట్. తాజాగా జరిగినటువంటి చర్చల్లో భారతదేశపు సైన్యాన్ని విత్డ్రా చేసుకుంటామని చెప్పిందని మాల్దీవులు చెప్తే, అట్లాంటి ప్రపోజలే లేదని చెప్పి మన వాటి ప్రతినిధులు చెప్తే, విదేశాంగ శాఖ ఏమో దాని మీద విధి విధానాలు రూపొందిస్తున్నాం, మనది ఎట్లాగా తొలగించకుండా ఏ విధంగా చేయాలన్నట్టు దాని మీద. ఓవరాల్గా అయితే మాల్దీవులకు ఓ పక్కన చిర్రెత్తుతోంది, రెండో పక్కన మనల్ని పంపించేసి చైనాని తెచ్చిపెట్టుకోవాలన్నటువంటి ఫీలింగ్తో ఉంది.